హాయ్ శ్రీకృత్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఏంటి మళ్ళీ హడావిడి అనుకుంటున్నారా? మేమైతే ఈరోజు కట్కూరు ఎల్లమ్మ దగ్గరికి మొక్కు తీర్చుకోవడానికి అయితే వెళ్తున్నామండి. మొక్కుకొని కట్కూరు వెళ్ళడానికి అయితే ట్రాలీ ఆటో మాట్లాడాలండి. ఎందుకంటే వంట సామాన్ అన్నీ అక్కడికి తీసుకెళ్ళడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి ట్రాలీ ఆటో మాట్లాడాను. ట్రాలీ ఆటోకి అయితే ఏం జరగకూడదు, అంతా క్షేమంగా వెళ్ళి రావాలని చెప్పేసి మా అత్తమ్మ అయితే ఆటోకి బొట్లు పెట్టి, మా అక్క టైర్లకు బొట్టు పెట్టి మంచిగా మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొట్టారు. కొబ్బరికాయ కొట్టేసాను, ఇక వెళ్ళొచ్చు అని చెప్పేసి అత్తమ్మ చెప్పింది. అన్నయ్య వాళ్ళు వచ్చేసారు. నేను అన్నయ్య వాళ్ళని రిసీవ్ చేసుకొని అందరు ఎక్కారా, ఇంకేమైనా సామాన్ పెట్టాల్సినవి ఉన్నాయని చెప్పేసి చూశాను. అందరైతే ఎక్కి కూర్చున్నారు, రెడీగా ఉన్నారు. మా యూట్యూబ్ స్టార్ ఇంకెంతసేపు రాగి వెళ్దాం రెడీ అని చెప్పేసి అంటుంది. చూడండి ఏమంటుంది. ఎటు పోతున్నావు పెద్దమ్మా? ఎక్కడ వెళ్ళమ్మా? సరే పా పోదాం. ఇప్పుడు అందరు వచ్చారా అని చూసి ఆటోని వెళ్ళమని చెప్పాను. నేను అన్న మేకను బైక్ పైన తీసుకెళ్ళాము. దారిలో మీకు కనిపించేది షాబాజ్పల్లి బ్రిడ్జ్ అండి. ఇది అలా దూరంగా కనిపించేది మిడ్ మ్యాన్ గేట్లు అండి. ఇది పొత్తూరు బ్రిడ్జి. వాటర్ వచ్చినప్పుడు నిండుగా వెళ్తాయండి, చాలా బాగుంటుంది. కట్కూరుకి అయితే వచ్చేసాము. ఇది గుడి ఎంట్రన్స్ అండి. చూడండి చాలా బాగుంది కదా. మేము కట్కూరుకి రావడం ఇదే ఫస్ట్ టైం అండి. ఇంతకుముందు ఎప్పుడు రాలేదు. చూద్దాం అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందో ఏమో. గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. గుడి చుట్టుపక్కల అయితే దుకాణాలు అయితే చాలా ఉన్నాయి. చూడండి గుడి ఎలా ఉందో. ఇదే కట్కూరు ఎల్లమ్మ గుడి. చుట్టుపక్కల వండుకొని తినడానికి అయితే షెడ్లు అయితే చాలా ఉన్నాయి. షెడ్లో వండుకొని తినడానికి ఏం ఛార్జ్ లేదండి, అన్నీ ఫ్రీగానే షెడ్లు ఇస్తారు. వాటర్ ఫెసిలిటీస్ చూసుకొని వాటర్ దగ్గరనే ఒక రూమ్ అయితే ఉంది. ఆ రూమ్లో అయితే సామాన్ అన్ని సర్దుకున్నాము. మనోళ్ళందరూ ఒక్కొక్క పని మొదలు పెట్టుకొని వంట పని అయితే స్టార్ట్ చేశారు. ముందుగా పొద్దున వచ్చినగా పిల్లలు ఉన్నారు, అందరికీ ఆకలి అవుతుందని చెప్పేసి ఫస్ట్ ఉప్మా చేయమని చెప్పాము. అదినే ఉప్మా చేసింది. ఉప్మా చేసి అందరికీ పెట్టింది. బోనాలకు సంబంధించిన వంట పని అయితే మొదలు పెట్టారు. చూడండి మీరే. పూనాలు అయితే రెడీ చేశారు. దేవతకు పోసే ఓడి బియ్యం, బట్టలు, అమ్మ నాన్నలకు మా అత్తమ్మ వాళ్ళు తీసుకొచ్చిన ఓడి బియ్యం అన్నీ రెడీ చేశారు. మా అత్తమ్మకు దేవుడు వస్తుంది. దేవుడు వచ్చాక బోనం ఎత్తుకొని గుడి దగ్గరికి అయితే బయలుదేరారు.
ఎత్తుకొని గుడికాడికి అయితే వచ్చేసాము. గుడికాడికి వచ్చి బోనంతో గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి గుడి లోపలికి అయితే అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాము. అమ్మవారి దగ్గరికి వచ్చేసి బోనాలు దించుకున్నాము. బోనం అయితే దించుకున్నాము. బోనం దించుకున్న తర్వాత ఇప్పుడు పట్నం వేసి అమ్మవారు కళ్యాణం చేస్తారు. అది ఎలా చేస్తారో చూపిస్తాను, చూసేసేయండి. వందలకు శరణయ్య శరణ్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక జగతకు బ్రహ్మ విష్ణు తాగి పోరా కొడుక బాలుడా కోటి నిన్ను గట్టిరా కొడుక బాలుడా కన్నా బాలుడా అదే భవానికి అలకోల వేణికి వేదాంత వేదకు వరుణించే తల్లికి మంగళ పట్నం మీద అమ్మవారి కళ్యాణం అయితే అయిపోయింది, చూశారు కదా. ఇప్పుడు అమ్మవారి కళ్యాణం అయిపోయింది. వెళ్ళి పుట్టకు పాలు పోసి కొబ్బరికాయ కొట్టి మంచిగా మొక్కుకొని రమ్మని చెప్పాడు. అలాగే మేకను కూడా జడత పట్టి మత్త కొలుపుతారు, అక్కడికి వెళ్ళేసి మళ్ళీ రండి అని చెప్పాడు. ఇప్పుడు దేవుణ్ణి అయితే మొక్కుకున్నాము కొబ్బరికాయ కొట్టి. ఈ పుట్టకాడ పైకి చేతెందుకు ఉంది అంటే ఆ స్టోరీ మా అమ్మ చెప్పింది పురాణాల ప్రకారం. ఇప్పుడు మేకను మత్త కొలపడానికి వెళ్తున్నాము, చూడండి.
పట్నం వేయడం, పట్నం మీద కళ్యాణం అయితే అయిపోయింది. మొక్కు అయితే తీర్చుకున్నాము. పట్నం మీద ఉన్న గౌరమ్మని అయితే అమ్మకిచ్చి మంచిగా మొక్కుకొని వెళ్ళండి అని చెప్పాడు. అత్తమ్మకి అమ్మ అయితే ఓడిబియ్యం పోసింది. అలాగే అమ్మ నాన్నలకు అత్తమ్మ తీసుకొచ్చిన ఓడిబియ్యం కూడా పూర్తి చేశారు. వంట అయిన తర్వాత అందరం కలిసి తిని ఇంటికైతే వచ్చేసాము. కట్కూరు ఎల్లమ్మ తల్లి మొక్కు అయితే తీర్చుకున్నాము. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.